హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న 3 సినిమాలు 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్' అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీలకు సంబంధించిన 3 ట్రైలర్లు కూడా రిలీజ్ అయ్యాయి. మరి 3 ట్రైలర్లు మంచి ఆదరణ అయితే పొందుతున్నాయి. అన్నిటికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మరి సినిమాలు అంటే ఈ ట్రైలర్ని బట్టి ఏ సినిమా ఏ రేంజ్ లో ఆడబోతుంది, ఈ ట్రైలర్ల పైన మొత్తం సంక్షిప్త విశ్లేషణ అయితే సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారి మాటలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, రామ్ చరణ్ గారు 'గేమ్ చేంజర్' అండ్ బాలకృష్ణ గారు 'డాకు మహారాజ్', సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారు 3 సినిమాల పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సార్. మరి 3 సినిమాలకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యాయి కదా, మరి మీ విశ్లేషణ ఏంటి సార్? 3 ట్రైలర్ మీకు ఏది బాగా నచ్చింది? అంటే ఏవైతే ఈ 3 సినిమాల పట్ల ఉన్న అంచనాలు పెరిగేలాగా ఉన్నాయి ట్రైలర్స్. ఇప్పుడు అంతకుముందు 'గేమ్ చేంజర్'కి అంతకుముందు వచ్చిన ఇండియన్ 2 ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే రామ్ చరణ్ అంతకుముందు నటించిన 'ఆచార్య' పెద్దగా ఆడకపోవడం కావచ్చు, వీటి వల్ల కొంత ఇది క్రేజ్ తక్కువ ఉంది అనుకుంటే ట్రైలర్ తర్వాత ఒక్కసారి ఆ సినిమాలో ఆయన 2-3 గెటప్స్లో కనిపించడం, ఆ సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యి ఉండడం, తర్వాత అంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో శంకర్ బాడీ లాంగ్వేజ్ కానీ, దిల్ రాజు బాడీ లాంగ్వేజ్ కానీ, తమన్నా వీళ్ళందరూ చూస్తుంటే ఏదో వీళ్ళు హిట్ కొట్టబోతున్నారు, శంకర్ ఈజ్ బ్యాక్ అనేలాగా ఈ సినిమా ఉండొచ్చు అని ఎక్కువ మందిలో ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయం కలిగింది. కాబట్టి ఆ సినిమాకి సూపర్ డూపర్ హిట్ అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక 'డాకు మహారాజ్' విషయానికి వస్తే ఆయన వరుసగా 3 విజయాలు అందుకొని ఉన్నాడు. అన్స్టాపబుల్ ప్రోగ్రామ్తో మంచి ఫామ్లో ఉన్నాడు. పైగా ట్రైలర్ కూడా అంటే గత చిత్రాలకి భిన్నంగా ఉంది. సో ఆ సినిమా కూడా పెద్ద స్థాయిలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఇంకా సంక్రాంతికి వస్తున్నా మనం చూస్తే వాళ్ళు అసలు ప్రమోషన్లో ఎరగదీసేస్తున్నాడు. అనిల్ రావిపూడి ఆ రమణ గోగుల పాడిన పాట కావచ్చు, తర్వాత వెంకటేష్ ఈ సాంగ్ కావచ్చు, ఇలాగా ఆ సినిమా కూడా ఏమాత్రం తగ్గకుండా ఉంది. సో 3 సినిమాలు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను చెప్పడమే కాదు, జనరల్గా ఏంటంటే సంక్రాంతికి ఒక 3 కాదు 4 సినిమాలను కూడా ఒకేసారి రిలీజ్ అయినా కూడా హిట్ చేసేంత కెపాసిటీ ఉంటుంది. సంక్రాంతికి ఉండే స్టామినా అంత ఇది ఉంటుంది. కాబట్టి 3 సినిమాలు కూడా హిట్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం జనరల్గా చెప్తుంటాం, లోకో భిన్న రుచి. ఒక్కొక్కరికి ఇప్పుడు మనకి 'బాహుబలి' నచ్చని వాళ్ళు ఉంటారు, 'శంకరాభరణం' సినిమా నచ్చని వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఈ ఒక సినిమా నుంచి ఇంకో సినిమాతో కనెక్ట్ అవ్వచ్చు కదా. అలాగా 3 సినిమాలు 3 వేరు వేరు జోనర్లో వస్తున్న సినిమాలు కాబట్టి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చూస్తే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఒక కామెడీ బ్యాక్డ్రాప్లో ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి కూడా యాక్షన్ మిక్స్ చేసి చేసినట్టు అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూస్తే అతను వరుసగా సక్సెస్ అందుకుంటున్నాడు. మధ్యలో కొంచెం డ్రాప్ అయినట్టు అనిపించినా కూడా మళ్ళీ ఈ సినిమాతో అతనికి డైరెక్టర్గా ఫుల్ ఫామ్లోకి వచ్చేస్తాడని చెప్పి అనిపిస్తుంది. ఇక బాబీ అంతకుముందు సినిమా చాలా పెద్ద హిట్, వాల్తేరు వేరేగా. పైగా ఆయన ఈ సినిమాతో బాలకృష్ణ డైరెక్ట్ చేసిన తర్వాత బాలకృష్ణకి చిరంజీవి గారి కంటే కూడా పెద్ద అభిమాని అయిపోయినట్టు ఉన్నాడు. అంటే అంతకుముందు ఆయన చిరంజీవి గారికి వేరే అభిమాని. ఆయనే 1-10 సార్లు అప్పుడు సినిమా ప్రమోషన్స్ విషయం సందర్భంగా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలో అవి చూస్తుంటే చిరంజీవి గారి పట్ల ఆయనకున్న అభిమానం కంటే ఇప్పుడు బాలకృష్ణ పట్ల పెరిగిన అభిమానం ఎక్కువగా ఉందేమో అనిపించేలాగా ఉంది. కాబట్టి అంటే ఒక హీరోని ఒక డైరెక్టర్ విపరీతంగా ప్రేమించినప్పుడు దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 'డాకు మహారాజ్' కూడా పెద్ద విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 'గేమ్ చేంజర్' ఇప్పుడు మొన్న వచ్చిన ఇండియన్ 2 అంతకుముందు వచ్చిన 1-2 సినిమాలు మినహాయిస్తే శంకర్ ట్రాక్ రికార్డ్ ఎటువంటిది? ఫ్రమ్ ది బిగినింగ్ జెంటిల్మెన్ దగ్గర నుంచి రోబో వరకు అతనికి అసలు ఫెయిల్యూర్సే లేవు కదా. ఇటువంటి సినిమాలు ఒక అపరిచితుడు కావచ్చు, శివాజీ కావచ్చు, జీన్స్ కావచ్చు, భారతీయుడు కావచ్చు, ఇలాగ అన్ని అద్భుతమైన సినిమాలు చేసిన శంకర్ ఈ సినిమాతో మళ్ళీ ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. పైగా ఆయన స్టోరీ కూడా ఇంకో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇచ్చిన స్టోరీ. ఇక 'గేమ్ చేంజర్'కి 'డాకు మహారాజ్'కి రెండింటికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా. సో అన్ని అంటే ఇప్పుడు దిల్ రాజు మనం చూస్తే 3 సినిమాలు ఆయనవే, 2 సినిమాలకు నేరుగా ప్రొడ్యూసర్, ఇంకో సినిమాకి డిస్ట్రిబ్యూటర్. ఆయన ఎక్కడ టెన్షన్ పడుతున్నట్టు మనకు అనిపించట్లేదు. ఇప్పుడు అదే కదా సరదాగా లైటర్ వెన్లో అంత హ్యాపీ మూడ్లో అతను చేసిన వ్యాఖ్య ఇప్పుడు వివాదానికి కారణమైందని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. లేదంటే అంటే ఎంత మేనేజ్ చేసిన రీత్యా ఎక్కడో చోట దొరికిపోతాం. ఆ టెన్షన్ అది ఉంటే మనకి తెలియకుండానే
చెమటలు పట్టడం, లేకపోతే ఇంకోలా మన బాడీ లాంగ్వేజ్ అనేది మనం ఎంత మేనేజ్ చేద్దామని చూసినా కూడా ఓకే. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మనం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాం మనం అనుకున్నా కూడా మన ముఖ కవలికలు కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ అది పట్టించేస్తుంది. మరి దిల్ రాజుని గమనిస్తే ఈ 3 సినిమాలకు సంబంధించిన ప్రెస్ మీట్లో కానీ ప్రమోషన్స్లో కానీ మరోటి చూస్తుంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఓకే. కాబట్టి 3 సినిమాలు కూడా విజయం కావడానికి అవకాశాలు ఉన్నాయి. 3 సినిమాలు విజయం కావాలని కోరుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. ఓకే. సో అదన్నమాట. ప్రమోషన్స్ వైజ్ చూసుకుంటే సార్, ముందు సంక్రాంతికి వస్తున్నా ముందని చాలా మంది చెప్తున్నారు. ఆ సాంగ్స్ హిట్ అవ్వడం కానివ్వండి, లేకుంటే అనిల్ రావుపూడి ఆయన తరహా ప్రమోషన్స్ చేయడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత గేమ్ చేంజర్, డాకు మహారాజ్ కాస్త వెనుక పడే ఉన్నాయన్న అభిప్రాయం అనేది చాలా మందిలో ఉన్నాయి సార్. ఈ ప్రమోషన్ వైజ్ మీరేం చెప్తారు? అదే అంటే ఇప్పుడు అంతకుముందు చూస్తే సంక్రాంతికి వస్తున్న సినిమాకి కొంచెం హైప్ మామూలుగా ఈ 2 సినిమాలతో పోల్చితే, ముఖ్యంగా డాకు మహారాజ్తో పోల్చి కొంచెం తక్కువ ఉంది కదా. ఏంటి టైటిల్ ఏంటి, సంక్రాంతికి వస్తున్నా అనే టైటిల్ ఏంటి, అది దిల్ రాజు ఎక్కడ సంక్రాంతికి రిలీజ్ చేయని అంటాడో అని కావాలని సురేష్ బాబు వెంకటేష్ కలిసి సంక్రాంతికి వస్తున్నాను పెట్టేశారు. ఇంకా వేరే ఆప్షన్ లేకుండా దిల్ రాజుకి చేయడం కోసం అని విమర్శలు కూడా వచ్చాయి కదా. దాని నుంచి అంటే పెద్దగా అంచనాలు లేని స్థాయి నుంచి ఈరోజు ఆ సినిమాని ఈ 2 సినిమాలతో పోటీ పడే రేంజ్కి తీసుకురావడం అంటే అనిల్ రావుపూడి క్రియేటివిటీని మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు రమణ గోగుల సాంగ్ ఆయనతో ఏదో మామూలుగా సైలెంట్గా పాడించి వదలలేదు. దానికి ఒక పెద్ద ఇది చేసి హంగామా చేసి రమణ గోగులను ఒకసారి జనాలందరికీ అసలు ఎవరు అంటే ఇప్పుడున్న కుర్రోళ్ళకి ఎవరికైనా తెలియదేమో అన్నట్టుగా రమణ గోగులు పాడిన పాటలు, పవన్ కళ్యాణ్ పాడిన పాటలు మరోటి చేసి దానికి లిరికల్ వీడియో మధుప్రియ రమణ గోగుల వాళ్ళతో ఒక వీడియో చేసి అది జనాల్లో విపరీతంగా వైరల్ అయ్యేలా చేసి ఆ పాట కూడా చాలా పెద్ద స్థాయిలో హిట్ అయింది. గోదావరి గట్టు మీద ఆ పాట మామూలు సక్సెస్ కాదు. ఇక వెంకటేష్తో ఆ సినిమాలో పాట పాడించడమే కాకుండా దానికోసం ఎంత హంగామా చేయించాడో మనం చూసాం. నేను పాడతా అని చెప్పి వెంకటేష్ వాళ్ళ వెంటబడి పాడినట్టుగా అక్కడ చూపించారు. యాక్చువల్గా వీళ్ళే అనిల్ రావుపూడి వెళ్ళి సార్ ఈ పాట మీరు పాడితే బాగుంటుంది అని చెప్పి యాక్చువల్గా రిక్వెస్ట్ చేసి ఉంటాడు. లేదు హీరో పాడాలనుకుంటే డైరెక్టర్ని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా, నేను పాడుతున్నా ఏ పాట అంటే అయిపోద్ది కదా. కానీ దాన్ని ఒక ఫన్నీ వేలో ఆయనే వెంకటేష్ వెంటబడి పీకు తిని నేనే పాడతాను ఈ పాట అని చెప్పి అనిల్ రావుపూడిని ఇది చేసి పాడినట్టుగా అదొక ఆ ప్రమోషన్. అది ఈ 2 పాటలకు సంబంధించిన ప్రమోషన్ ఏ రేంజ్లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు బాలయ్య ప్రోగ్రామ్ అన్స్టాపుల్లో పాల్గొన్న ఇది కానీ, తర్వాత వాళ్ళు చేస్తున్న ఇంటర్వ్యూలు కానీ, ఈ అమ్మాయిని ఐశ్వర్య రాజేష్నేమో ఒక చంటిలాగా, ఈ మీనాక్షి చౌదరినేమో ఒక బొబ్బుల రాజా టైప్ గెటప్ పెట్టి, మన దిల్ రాజుకేమో ఘర్షణలో వెంకటేష్ లాగా పెట్టి ఒక ఇది పెట్టుకొని వాళ్ళే చెప్పించి ఈ 3 సినిమాల కోసం ఆయన చాలా టెన్షన్ పడిపోతున్నాడు, ఘర్షణ పడిపోతున్నాడు అని చెప్పి వాళ్ళ దాని నుంచే ఫన్ జనరేట్ అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకొని అద్భుతంగా చేశారు. కాబట్టి ఖచ్చితంగా దానికి ఇది ఉంది. ఇకపోతే డాకు మహారాజ్ అంటే చెప్పాను కదా, అంతకుముందు వరుసగా బాలయ్య యాక్ట్ చేసిన 3 సినిమాలు హిట్, హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు ఇది ఇంకో హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడం కోసం వస్తున్న సినిమా. ఇక బాబీ కొల్లి అంతకుముందు వాల్తేరు వేరైతే చాలా పెద్ద హిట్ కొట్టాడు. మళ్ళీ ఈ సినిమాతో హిట్ కొట్టడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వరుసగా ఇప్పటివరకు బాలకృష్ణ సినిమాలకి 5-6 సినిమాలకి మ్యూజిక్ చేసినటువంటి తమన్ మళ్ళీ చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఆ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సంస్థ కూడా వరుస విజయాలతోటి దూసుకుపోతుంది. ఇన్ని సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు ఇప్పటికే ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా చేయడం కూడా అంత మంచిది కాదన్న ఉద్దేశంతో పెద్దగా వాళ్ళు ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు రోజుకొక ఇది వదులుతున్నారు కదా ఈ సినిమాది. అలాగే ట్రైలర్ కూడా విపరీతంగా ఇంచుమించు ఇప్పటికే ఒక 10 millions 15 millions వరకు వెళ్ళిపోయింది. కాబట్టి ప్రమోషన్స్ లో వాళ్ళు వెనకబడ్డారని చెప్పడానికి లేదు. ఇక గేమ్ చేంజర్ అనేది పాన్ ఇండియా సినిమా. ఢిల్లీలో ఈవెంట్ చేశారు, బాంబేలో చేశారు, చెన్నైలో, ఇలాగ అన్ని చోట్ల ఈవెంట్స్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఇక ఈ 3టికి సంతానగత అనేటువంటి దిల్ రాజు ఎక్కడికి వెళ్ళినా 3 సినిమాల గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు మొన్న ఈ సంక్రాంతికి వస్తున్న టీం తోటి బాలయ్య ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాడు. ఏమంటున్నాడు, నాది 10 ఏమో గేమ్ చేంజర్ వస్తుంది, 12 ఏమో మీద ఇది వస్తుంది, 14 మాది వస్తుంది, మనం అందరం 14వ తారీఖున పార్టీ చేసుకుందాం, మీ పాటల్లోకి నేను డ్యాన్స్ చేస్తా సార్ ఆ రోజు అని చెప్పి అన్నాడు. అది వైరల్ అవుతుంది అది కదా. కాబట్టి ఎక్కడ మిగతా సినిమాలు ఏం తగ్గినట్టు
ఎవరైనా కొంతమందికి అనిపించవచ్చేమో కానీ నా దృష్టిలో మూడు కూడా పోటాపోటీగానే ఒక పందెం కోళ్ళలాగా ఉన్నాయి. వీటిలో అంటే మనం సినిమా రిలీజ్ అయిన 10-15 రోజుల తర్వాత ఇది ఇంకొంచెం దీనికంటే ఇది కొంచెం ఎక్కువ విజయం వచ్చింది, దీనికంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పి కలెక్షన్స్ పరంగా దాన్ని ఏమైనా మనం ఎక్కువ తక్కువ చేసి ఇది చేయాలి తప్ప ప్రస్తుతానికైతే మూడు సినిమాలకు కూడా ఈక్వల్ రేంజ్లో క్రేజ్ ఉందని మనం చెప్పవచ్చు. సార్ అంటే డాకు మహారాజ్ సాంగ్ విషయానికి వచ్చే సార్ కాస్త నెగిటివ్ గా జనాల్లోకి వెళ్ళడం WWE సాంగ్ అది కాస్త దానిపైన విమర్శలు రావడం కూడా చూసాం సార్. సో అదే మనం నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా ఫ్యామిలీ వాళ్ళకు? ఏముండదు అంటే బాలయ్య అంటేనే మాస్. ఇప్పుడు వాళ్ళు బాలయ్యకి రీసెంట్ గా పెట్టిన టైటిల్ ఏంటి, గాడ్ ఆఫ్ మాసెస్. మాస్ కోరుకునేదే అది. అంటే అలానే మనం కొంచెం ఏదైతే కొంచెం శృతి మించిందో దాన్ని మనం సమర్థించాం, కానీ మాస్లో ఎక్కువ టెండెన్సీ ఇదే కదా. ఇప్పుడు ఈ విమర్శలకు వస్తే యానిమల్ సినిమాకి విమర్శలు వచ్చాయి, పుష్ప సినిమాకి విమర్శలు వచ్చాయి, ఇలా విమర్శలు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ విషయంలో ఇప్పుడు ఏదైతే ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఉన్నాడో ఆ శేఖర్ మాస్టర్ భవిష్యత్తులో చేసే సినిమాల విషయంలో మాత్రం వరుసగా ఉంది. ఒక కొరియోగ్రాఫర్కి వరుసగా తను చేస్తున్న ప్రతి పాట కూడా విమర్శ అవడం అనేది మంచిది కాదు. విమర్శ వచ్చిన పర్లేదు, జనాల్లోకి వెళ్తుంది కదా, క్రేజ్ వస్తుంది కదా అని అనుకుంటే మాత్రం అతను కొంచెం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో అతను జాగ్రత్త తీసుకోవాలి. ఇకపోతే ఇంకా సెన్సార్ ఆమోదం తెలిపిన తర్వాత ఇంకా ఆ విమర్శలకి పెద్ద ఏముంటుంది కదా. సెన్సార్ ఏమైనా అబ్జెక్ట్ చేసి సెన్సార్ దగ్గర వీళ్ళు పట్టుబట్టి లేదు మాకు ఇవ్వాల్సిందే అని వేరే సినిమాలన్నీ చూపించి అందులో దానికి ఇచ్చారు కదా దీనికి ఇచ్చారు కదా మాకు ఎందుకు ఇవ్వరు అని అడిగి చేస్తే అప్పుడు దాని గురించి సెన్సార్ ఏమి ఇబ్బందులు ఏమి పెట్టకుండా మామూలుగా దానికి ఇది చేసింది పాటని. ఇప్పుడు మనం అంటే అన్నట్టు కొంతమందికి ఆక్షేపణీయంగా ఉండొచ్చు, దాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు, కరెక్టే. కానీ మరీ అంత విమర్శించే స్థాయిలో అంటే దాన్ని ఎట్టి బస్సులో ఆ బిట్టు తీసేయాలి, సినిమాలో ఉండకూడదు అనే స్థాయిలో అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్.